రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మన్నే క్రిషాంక్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బంధువులు చేస్తున్న కుంభకోణాలను ప్రశ్నిస్తూ బ్యానర్లు కడితే కేసులు పెట్టడమే కాకుండా బ్యానర్లు కట్టిన వారిని, ప్రింటింగ్ చేసిన వారిని ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ న్యాయ విభాగంతో కలిసి మారేడుపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఇన్స్పెక్టర్తో మాట్లాడి నోటీసులు తీసుకున్నారు మన్నే క్రిషాంక్. రేవంత్ రెడ్డి కుటుంబీకులు చేస్తున్న తప్పిదాలు, ఆగడాలు, కుంభకోణాలు వాస్తవం కాదా అని క్రిషాంక్ ప్రశ్నించారు. 18 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ తనపై 25 అక్రమ కేసులు బనాయించిందని అన్నారు క్రిషాంక్. గుడిలో కుటుంబ సభ్యులతో పాటు దర్శనం చేసుకుంటే అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళడం, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇటు మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో అటు టాస్క్ ఫోర్స్లో ఈ 48 గంటల నుంచి కనీసం వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి, ఎందుకు తీసుకొని వచ్చిండ్రు ఏంటిది అని అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పైపోయింది. ప్రభుత్వాన్ని సోదా కాంట్రాక్టు మీ బావమరిది సృజన్ గారికి 1137 కోట్ల కాంట్రాక్ట్ అప్పచెప్పినాం అనే ప్రశ్న కేటీఆర్ గారు అడిగారు. అది అడగడం తప్ప. దిండి కాంట్రాక్టు ఇటీవలే మళ్ళా అదే సొంత బావమరిది సోదా కంపెనీకి 300 కోట్లు దిండి లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అది ప్రశ్నించడం తప్ప. వెంకటేష్ ఖనిలో మొగ్గు గని ఇదే మళ్ళా సొంత బావమరిదికి సోదా కన్స్ట్రక్షన్స్ వాళ్లకు అక్కడ కూడా తవ్వకాలు చేసుకోండి, మైనింగ్ చేసుకోండి అని ఇచ్చారు. అది అడగడం తప్ప. లేదు దావోస్ అని చెప్పి, అమెరికా అని చెప్పి గోధి ఇండియా సొంత తమ్ముని కంపెనీతో అనుముల జగదీశ్వర్ రెడ్డి గారితో అమెరికా దాకా పోయి 1000 కోట్ల ఒప్పందం అని ముఖ్యమంత్రి గారు చేసుకొని వస్తారు. దాని గురించి సొంత తమ్మునితో నువ్వు వ్యాపారం ఎట్లా చేస్తావు అని అడగడం తప్ప. ఇట్లా A to Z స్కామ్లు ఇంక్లూడింగ్ మిస్సింగ్ ల్యాండ్ చేసిన ఆరోపణలు, దీని మీద విచారణ ఏమైంది, ఇట్లా ప్రతి ఒక్క స్కామ్ గురించి ప్రశ్నించడం జరిగింది. అందులో ఏమి కార్టూను లేదు, మార్ఫింగ్ లేదు, బొమ్మ లేదు, ఏమీ లేదు. మేము వీటిని ప్రజాస్వామికంగా ఎదుర్కొంటాం. పోలీసు వాళ్ళు కూడా పాపం వాళ్ళకు ఒత్తిడి, ఇక్కడ మా దగ్గర బోనాలు ఉన్నది, బోనాల కార్యక్రమం రేపు పొద్దున అందరికీ కూడా మాకు పండుగ ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే వేలాది మంది ఇక్కడ మారేడుపల్లి దగ్గరకు వస్తారు. వాళ్ళు ఈ బందోబస్తులో ఉండి వాళ్ళ మీద ఈ విచారణలు, కేసులు. ఇంకొకటి ఏంటిదంటే దారుణం ఏంటంటే ఈ బ్యానర్లను కట్టిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చారు, 3 కూలి వాళ్ళని. బ్యానర్ ప్రింట్ చేసిన ఆయనను కూడా వాళ్ళ మెటీరియల్ని జప్తు చేశారు. వాళ్ళకు కడుపు మీద కొట్టొద్దు రేవంత్ రెడ్డి గారు. ఆయన సిస్టంలను సీజ్ చేశారు. ఆయన చేసింది ఏం తప్పు లేదు. మేము చెప్పినాం, ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలు అడగాలని. అది ప్రింట్ చేసినందుకు కూడా ఇవాళ వాళ్ళ మెటీరియల్ని, సిస్టంలను ఈ బోనాల సమయంలో ప్రింటింగ్ చేసుకోవాలి, ఆయనను కూడా తీసుకొని వచ్చారు. దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే మేము పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఈ కేసులో నోటీస్ తీసుకోవడం.